వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. బాధిత అన్యాయికి న్యాయం జరగాలి. వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత. వైద్యులపై దాడులు పూర్తిగా నశించాలి. బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. బాధ్యులైన మృగాలను వెంటనే శిక్షించాలి. బాధ్యులైన మృగాలను శిక్షించాలి. ప్రజారోగ్యం మా బాధ్యత. వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. బాధ్యులైన మృగాలను వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు బాధిత అమ్మాయికి బాధ్యులైన మృగాలను ప్రజారోగ్యం బాధ్యత. మా రక్షణ బ్రతికించే వైద్యులను అమ్మాయికి బాధ్యులైన మృగాలను అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవికుమార్, అవుట్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆగస్టు 17వ తేదీ మేమందరము మా స్టాఫ్ అందరము కోల్కతాలో ఆగస్టు 8వ తేదీ జరిగిన భయంకరమైన సంఘటనకు నిరసనగా మేమందరము 9 గంటల నుంచి 11 గంటల వరకు వైద్య సేవలు నిలిపి ఎంఆర్ఓకు మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకందరికీ తెలిసిందే, ఆగస్టు 8వ తేదీన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఒక డాక్టర్ తన విధులు నిర్వహించుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని 3 గంటలకు తన సెమినార్ హాల్లో పడుకోనికి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరంగా రేప్ చేయబడి చనిపోయింది. దానిని ఒక నిర్భయ 2.0గా ప్రజలందరూ చూస్తున్నారు, కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఇది కేవలం డాక్టర్స్ పైన జరిగింది అనేది కాకుండా ఒక నిర్భయ ఘటన జరిగినప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శించారు, కానీ ఇది ఒక డాక్టర్ మీద జరిగింది కదా, మాకు సంబంధం లేదు అన్నట్లు అందరూ చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇది నిజంగా సమాజం మొత్తం తలదించుకోవాల్సిన విషయము. అంత దారుణంగా హత్య చేయబడిన ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన కూడా చాలా చిన్న విషయంగా మన దేశం మొత్తం చూస్తుంది. దీనికి నిరసనగా ఇప్పటికే డాక్టర్స్ అందరూ పూర్తిగా వైద్య సేవలందరూ అన్ని మెడికల్ కాలేజీలో దేశం మొత్తం నిలిపివేస్తున్నారు. మేము గవర్నమెంట్ తరఫున ఉన్నాం కాబట్టి మేము కొద్దిసేపు మాత్రం ఓపీ సేవలు మాత్రం ఆపేసాము. మా ఎమర్జెన్సీ డ్యూటీస్ మాత్రం మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా బాధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడేలా చేయాలని మా తరపున మేము గవర్నమెంట్కు అలాగే సెంట్రల్ గవర్నమెంట్కు వినతి చేస్తున్నాము. దయచేసి ఇది ఒక డాక్టర్ మీద జరిగిందన్నట్లు మీరు చూడకండి. ఒక బాధిత మహిళ, చదువుకున్న అమ్మాయి, ఒక మన దేశాన్ని ఒక తన సేవలతో ఉన్నత స్థితికి తీసుకొచ్చే ఒక అమ్మాయికి జరిగిన విషయంగా అందరూ గుర్తించి ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని మేము మనవి చేస్తున్నాం.